ఇంత అభిమానం చూడడము చాలా చాలా హెవీగా ఉంది. నా ఉదయ్ కీర్తి గారి మళ్ళీ స్క్రీన్ పై చూసినట్టుంది. ఒకసారి ఆ రోజుల్లో ఉన్న లవ్ ఫీల్ కానీ అంతా ఒకసారి మళ్ళీ రీక్యాప్ అయ్యి బాగా ఎంజాయ్ చేసాం. చూస్తున్నంత సేపు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నువ్వు నేను ఎలా చాలా చాలా దగ్గర ఉంటే స్టార్ అయ్యేవాడు అయ్యేవాడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆర్టీవీ కాదు దగ్గర తీస్తాడు మొత్తం పే చేస్తామన్న వల్ల చనిపోయడానికి వచ్చాను అన్న అది మాకు లేదు. బట్ 20 years తర్వాత ఈ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? 23 years. It's 23 years. Yes. The movie has been released after 23 years of its initial release and after 10 years of Uday being no more among us. But in the craze and the same day one unna craze kanpichindi. The very same craze chusanu and amazing asal each and every one ki na hృదయపూర్వక నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. డాన్స్ గుండెల్లో ఇంకా బతికే ఉన్నాడు మేడం. చాలా మంది అంటారు మేడం, మీకేమనిపిస్తుంది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు? సారీ అండి, ఫ్యాన్స్ అంటున్నారు కదా. ఆబ్వియస్లీ యాక్చువల్లీ స్పీకింగ్ నేను అసలు ఉదయ్ మన మధ్య ఉన్నట్టే చూసాను లాస్ట్ మూమెంట్ వరకు. లాస్ట్ మూమెంట్ లో ఐ కేమ్ టు ద రియల్ లైఫ్. మేడం కొన్ని సినిమాలు ఇంకా అంటే పూర్తిగా కంప్లీట్ కానీ కూడా ఉన్నాయి అంటున్నారు, రిలీజ్ చేస్తారా మేడం? దాని గురించి మళ్ళీ డిస్కస్ అది మళ్ళీ టీమ్ చూస్తున్నారు, ఇంకా దాని గురించి టీమ్ ఇస్ వర్కింగ్ ఆన్ ఇట్. డెఫినెట్గా సంథింగ్ విల్ కమ్. నెక్స్ట్ టైం ఏ సినిమా రిలీజ్ అయితే బాగుంది అనిపిస్తుంది మేడం? ఉదయని అనుమానించే అభిమానులకి సిస్టర్ గా ఏం చెప్తారు మేడం? ఇప్పుడు తను లేడు కదా, ఏం చెప్తారు తన ఫ్యాన్స్ కి? ఉదయ్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది డిటర్మినేషన్. ఏదన్నా మనం తలుచుకుంటే సాధించగలము అన్నది మట్టుకు ఉదయ్ దగ్గర నుంచి నేర్చుకోండి. ఉదయ్ కిరణ్ గారు క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న హీరోస్ ఎవరైనా చూసారా? క్వాలిటీస్ కానీ, యాక్టింగ్ స్కిల్స్ కానీ, ఆ న్యాచురాలిటీ కానీ ఎవరు ఒరిజినాలిటీ వాళ్ళది అంతే కదా. ఎవ్రీవన్ హ్యావ్ దట్. ఉదయ్ కిరణ్ ఒకరే అంటారు ఇంకా ఇండస్ట్రీకి. ఏంటమ్మా ఉదయ్ కిరణ్ గారు లాంటి హీరో ఒకరే ఉంటారు అనుకోవచ్చా? మళ్ళీ చిత్రం చెప్పిన కథ రిలీజ్ ఎప్పుడంటే డిస్కషన్ జరుగుతుంది. టీమ్ ఇస్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. ఎలా ఉందండి మూవీ? చాలా బాగుందండి. మళ్ళీ కంబ్యాక్ వచ్చింది కాబట్టి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. నెక్స్ట్ ఉదయ్ కిరణ్ చేసిన మూవీస్ అన్ని కూడా మళ్ళీ రీ రిలీజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. మనసంతా నువ్వే వస్తే చాలా బాగుంటుందండి. ఉదయ్ కిరణ్ స్క్రీన్ పైన చూశారు కదా, ఎలా ఉన్నది? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా మూవీస్ రావాలి అని చెప్పేసి అనుకుంటాం, రీ రిలీజ్ అవ్వాలి అనేది అనుకుంటున్నాం. ఆబ్వియస్ గా బిగ్గెస్ట్ హీరో, హీ వుడ్ బి ద టాప్ హీరో. అసలు ఎవరు కూడా పనికిరారు. చనిపోయాడు చెప్పుకోవచ్చు, చనిపోయాడు అనుకోవచ్చు. అది మనం చెప్పలేము. అది అంతా అది చాలా మంది చిరంజీవి వాళ్ళ ఆ విషయం అందరికీ తెలుసు. దాని గురించి మనము సపరేట్ గా చెప్తే అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది. బట్ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనము మాట్లాడలేము దాని గురించి. ఈ రోజుకి ఉదయ్ కిరణ్ ఉంటుంటే మాత్రము ఖచ్చితంగా అందరి విషయాలు బయటపడతాయి. అసలే రేంజ్ లో ఉండేది. బికాస్ ఎందుకంటే ఆయన బతికుడు లేకపోయినా కూడా వీఆర్ లవింగ్ హిమ్ దిస్ మచ్. సో అలాంటిది లవ్ స్టోరీ అంటే ఎలా ఉంటాయి కానీ యూత్ ని చాలా ఆకట్టుకున్నాడు ఆ టైంలో. ఇంతమంది యూత్ ని చూసాక సో దట్ యూ కెన్ ఓన్లీ డిసైడ్ అంతే. థ్యాంక్ యూ. ఇంతమంది అంటే అసలు రీ రిలీజ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌస్ఫుల్ అవడం ఒక ఎత్తు అయితే 23 years బ్యాక్ థియేటర్ లో చాలా చాలా ఎమోషనల్ అయ్యాము. చాలా చాలా చనిపోయాడండి. అది మనం ఏం చెప్పలేము. చాలా మంది చిరంజీవి వాళ్ళ ఇట్లా అయింది అంటున్నారు. ఆయన అక్కడ వాళ్ళకి రాసుకుంటుంది కదా, ఆయన డిజర్వ్ చెయ్యరు. ఇప్పుడు ఉండాల్సిన వాడు ఆయన కానీ ఇప్పుడు వరకు ఉంటే అందరినీ బీట్ చేసేవాడు. చాలా బాగుంది. 15 years తర్వాత చూస్తున్నాము. ఇప్పుడు చూస్తారు ఎలా ఉందండి? అరే చాలా బాగుంది అన్న సినిమా. ఆయన ఉంటే వాటికి మస్తు ఉంటుండే. ఉదయ్ కిరణ్ అయితే చాలా చాలా 90s కి చాలా ఎమోషన్ అన్న సినిమా. మళ్ళీ బతుకుంటే మన ఇండస్ట్రీ టాప్ అండ్ హీరో ఉంటాడు పక్క. మిడిల్ క్లాస్ దిగుతానికి ఆయన ఇన్స్పిరేషన్ అన్న. ఇప్పుడు ఎంజాయ్ చేశారా?
సినిమా వేరే లెవెల్ చేసినామన్న. రాజు ఒక పెళ్లి సాకి థియేటర్లో అసలు సీన్ చంపేసినాము. మొత్తం ఎగినామన్న. ఒక 20 సంవత్సరాల వద్ద సినిమా అని మళ్ళీ ఏం చేసినామంటే ఇది మా సినిమా అన్న. సినిమా కోసం పుట్టినాం. సూపర్ అన్న, బాగుంది, చాలా బాగుంది. రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ ఎలా ఉంది? క్రేజీ ఉంది అన్న, క్రేజీ ఉంది. ఉదయ్ కిరణ్ లీవ్స్ హార్ట్ఫుల్ గా చాలా మంచిగా అనిపించింది అన్న. చాలా రోజుల తర్వాత చూస్తున్నారు. బాగా ఉదయ్ కిరణ్ ఉంటే మన మధ్య కూడా మంచిగా అనిపించింది. బట్ వాట్ ఎవర్ ఎంజాయ్డ్ ఇట్. హీ విల్ డెఫినెట్లీ లీవ్స్ ఆన్. జై ఉదయ్ కిరణ్. అదేమో అన్న, నాకు తెలియదు. చాలా మంది చిరంజీవి పేరు చెప్తున్నారు. అంతేనా అన్న, మెగాస్టార్ ఉండవాలి అన్న. మెగాస్టార్ ఎప్పుడు మెగాస్టారే. మెగాస్టార్ ఎప్పుడు మంచిగా కోరుకుంటారు కానీ ఒక చెడు కోరుకుంటారు. చాలా బాగుంది మూవీ, సూపర్. ఉదయ్ కిరణ్ యాక్టింగ్ ఎలా ఉంది అప్పుడు? చాలా బాగుంది, చాలా యాక్టివ్ బాగుంది, సూపర్ అండి. ఇప్పుడు ఉదయ్ కిరణ్ ఉంటే స్టార్ అయ్యేవాడు అయిపోవచ్చు. నా ఫేవరెట్ మూవీ అండి యాక్చువల్ గా, మ్యూజిక్ అండ్ తర్వాత చూసారు కదా, ఎలా ఉంది? చాలా బాధ అనిపించింది, అది చెప్పలేము ఎక్స్పీరియన్స్. లవ్ స్టోరీ అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్న మూవీ కదా, అందుకనే మూవీ థియేటర్ బిగ్ స్క్రీన్ లో చూసినప్పుడు నేను చిన్నప్పుడు చూసాను, ఇప్పుడు చూసాను. క్రేజీ అండి, ఒక్కొక్కరు వీడియోస్ తీసారు, మీరు చూడొచ్చు. ఉదయ్ కిరణ్ ఉంటే స్టార్ అయ్యేవాడు. ఉదయ్ కిరణ్ ఉంటే స్టార్ అండి, ఇంకేంటి. ఉదయ్ కిరణ్ అన్న అంటే లవర్ బాయ్ అని అర్థం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము లోపల వాళ్ళని కూడా కలిసాము. ఉదయ్ కిరణ్ వాళ్ళ సిస్టర్ వచ్చారు, వాళ్ళ మీనాలుడు సంబన్ వచ్చారు. తనలానే ఉన్నాడు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా చాలా బాగుంది. ఉదయ్ కిరణ్ మళ్ళీ వస్తే బాగుంది అనిపిస్తుంది. రావాలి ఇంకా మంచి మంచి మూవీస్ రావాలి. బయోపిక్ వస్తుందేమో అనుకుంటున్నాం. చాలా బాగుంది. 15 years తర్వాత చూస్తున్నాము. ఇప్పుడు చూస్తారు కదా, ఎలా ఉంది? అరే చాలా బాగుంది అన్న సినిమా అయితే. ఆయన ఉంటే వాటికి మస్తు ఉంటుండే. ఉదయ్ కిరణ్ అయితే చాలా 90s కి చాలా ఎమోషన్ అన్న సినిమా అయితే. చనిపోయాడు కదా, ఇప్పుడు ఉంటే స్టార్ అయ్యేవాడా? అరే ఆబ్వియస్లీ ఎందుకాడు, ఆయన ఉన్న యాక్టివిటీస్ కి ఏమన్నా ఆ సినిమా మంచిగా అన్న ఎలా ఉందన్న నువ్వు? నేను ఉదయ్ కిరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇప్పుడు ఉంటే స్టార్ పక్కా అయ్యేవాడు, పక్కా. ఆల్రెడీ స్టార్ అన్న, మళ్ళీ స్టార్ ఏంటి. ఎంజాయ్ చేశారు? చాలా ఎంజాయ్ చేస్తాం. ఇన్ని రోజుల స్క్రీన్ పైన చూపించారు ఉదయ్ కిరణ్, ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ ఫీల్. చాలా మంచి పని చేస్తారు మేకర్స్, మళ్ళీ రిలీజ్ చేసి చాలా హ్యాపీ. నువ్వు నేను ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. ఉదయ్ కిరణ్ ఫస్ట్ టైం చూసాను నేను సినిమా థియేటర్ లో. ఓకే, అంటే ఇంతకు ముందు మనకి చాలా వచ్చాయి సినిమాలు, లవ్ స్టోరీస్ అంటే ఉదయ్ కిరణ్ ఉంటది. సో అందులో ఈ సినిమా ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది, హార్ట్ టచింగ్ ఉంది అనమాట. ఫస్ట్ టైం లవ్ ఫీల్ అయ్యాను. అంటే చాలా చాలా బాగుంది. ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. గాజువాక సాంగ్ ఉంటది కదా, చాలా అసలు వేరే గూస్ బంప్స్ వచ్చాయి అసలు. అంటే ఇప్పుడు ఉదయ్ కిరణ్ ఉంటే పెద్ద హీరో అయ్యేవాడా? చాలా పెద్ద హీరో అవుతుండే, బై మిస్టేక్ అలా అయిపోయింది. సో అందరు లోపల కూడా అదే బాధపడుతున్నారు, ఫ్లాష్ లైట్స్ వేసి. అదే ఉదయ్ కిరణ్ లీడ్. ఓకే, మూవీలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? గాజువాక సాంగ్ తెలంగాణ శకుంతలది ప్రేమ, అది డైలాగ్ ఉంటది కదా, ప్రేమ ప్రేమ అని. అది ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టం. చాలా బాగుంది, అదైతే హార్ట్ టచింగ్ సాంగ్. ఉదయ్ కిరణ్ గారి గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారండి? తను బ్రతికి ఉంటే ఇంకా సూపర్ స్టార్ పెద్ద హీరో అయ్యేవాడని కోరుకుంటున్నాను, కానీ బై మిస్టేక్ అలా అయిపోయింది కదా. ఈ సినిమా అయితే తను ఇప్పుడు ఉండాల్సింది అనే ఫీలింగ్ వచ్చింది. నిజంగా ఉన్నాడు, ఇంకా చాలా బాగుంటుండే. ఇప్పుడు ఒక్కసారి కలవాల్సింది అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇప్పుడు లవ్ స్టోరీస్ కి అప్పుడు లవ్ స్టోరీస్ కి కంపేర్ చేస్తే ఇప్పుడు అంత ఏం లవ్ స్టోరీస్ లేవు, అప్పటిది ఎంతైనా ఫస్ట్ కదా, అది చాలా బాగుంది.